లల్లి నువ్వే ఎక్కడో దాచిపెట్టావు. ఎక్కడ దాచిపెట్టినా వెతికి పట్టుకుంటాను రా. నువ్వు లేకుండా నేను ఉండలేను లల్లి. రా మన ఇంటికి వెళ్ళిపోదాం. నీ ఇంటికి మాత్రం రా. నాకన్నా పెద్ద తప్పు చేస్తున్నారు ఆ పాత ప్రేమికులు ఇద్దరు. రాజు నాకు కావాలి. తనతోటే ఉంటాను, తన దగ్గరే ఉంటాను. సారీ రాజా, మాటలతో నన్ను అవమానించాలి అనుకున్న అతనితో అలా మాట్లాడక తప్పలేదు. అతను నా వ్యక్తిత్వాన్ని కించపరచాలి అని అలా మాట్లాడాడు. అతను ఏం మాట్లాడి నన్ను బాధ పెట్టాలనుకున్నాడో అదే నిజమంటే నాకన్నా ఎక్కువగా మానసికంగా కుంగిపోయేది అతనే. అందుకే ఎదురుగా నువ్వున్నా అతనితో అలా మాట్లాడక తప్పలేదు. అందులో తప్పేం లేదక్కా. అతను నిన్ను బాధ పెట్టాలనే కాదు, రాజన్ నాకు దూరం చెయ్యాలని నిన్ను రెచ్చగొట్టి మరీ అలా మాట్లాడించాడు. అంటే నీ ఎదురుగానే? అవును, నా ఎదురుగానే మాట్లాడాడు. మీ ఇద్దరిని నా దృష్టిలో చెడ్డవాళ్ళుగా చూపించాలని అతని ప్రయత్నం. అలా మాట్లాడినందుకు నువ్వేమీ బాధపడలేదుగా? బాధ ఎందుకు? రాజాని అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవడమే. ఇదే ఈ నమ్మకం లేకనే ఆ రోజు నేను రాజాని దూరం చేసుకున్నాను. నాది ప్రేమ అనుకున్నాను గాని ప్రేమకి అనుమానం ఉండదని నాకు తెలియలేదు. చెప్పుడు మాటలు విని దూరం చేసుకున్న నాది కాదు. నా మాటలు విన్న తర్వాత కూడా రాజు మీద నీ నమ్మకం తగ్గలేదు చూడు. నీది నిజమైన ప్రేమ. మిమ్మల్ని ఎవరు విడదీలేరు చందు. మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. నా వల్ల రాజు జీవితం పతనమైపోయింది. నీ వల్ల రాజు జీవితం బాగుపడాలి. మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నేనేమైనా చేస్తాను. ఆ మాట చాలక్క. మా ఇద్దరి పెళ్లి జరగదు అన్న భయం ఎప్పుడూ లేదు. కాకపోతే ఏ తప్పు చేయని రాజాని అందరూ అపార్థం చేసుకుంటున్నారని బాధపడేదాన్ని. ముఖ్యంగా తనేంటో తెలిసిన నువ్వు ద్వేషించడమే చాలా కష్టంగా అనిపించేదక్కా. దురదృష్టం వెంట పడుతుంటే మన కళ్ళకి మనమే గంతలు కట్టుకుంటాం. నా విషయంలో అదే జరిగింది. పర్వాలేదులే చందు, నా గురించి ఎందుకు? మీరు బాగుండండి చాలు. అలాగే అక్క. అవును, నువ్విక్కడుండడం ఎందుకు? మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. వద్దు చందు, ఆ ఇంటికి ఇప్పుడు నేను అవసరం లేదాన్ని అయిపోయాను. అశోక్ భార్యగా ఉంటేనే డాడీ నన్ను ఇంట్లోకి రానిస్తారట. లేదంటే ఆ అశోక్ ఇంటికి బలవంతంగా తీసుకువెళ్లి వదిలేస్తారు. ఆ రెండు నా వల్ల కాదు. ఇక నా జీవితంలో అశోక్ అనే వ్యక్తి లేడు. అశోక్ని కాదంటే ఈ కూతురు కూడా అవసరం లేదంటే డాడీకి. నిజం తెలియక పెద్దనాన్న అలా మాట్లాడుతున్నారులే అక్క. ఆ అల్లుడంటే ఆయనకు అంత నమ్మకం. ఆ అల్లుడి మీద ఈ కన్న కూతురికి నమ్మకం పోయాక కూడా ఇంకా ఆలోచించకపోతే ఎలా? ఏదో రోజు పెదనాన్న కూడా ఆలోచించే పరిస్థితి తప్పకుండా వస్తుంది. నువ్వేం బాధపడకక్క. రాజా, బయలుదేరదమ్మా. అలాగే చందు. లలిత, జాగ్రత్త. అశోక్ దగ్గర లేనుగా, భయపడాల్సిన అవసరం లేదులే. మీరు వెళ్ళండి. సరే అక్క. వస్తాను లలిత.
చందు, నీ స్థానంలో ఇంకెవరున్నా నన్ను అపార్థం చేసుకునేవారేమో. నా మనసుని, నా మనిషిని నేను అర్థం చేసుకోకపోతే అది ప్రేమ అవ్వదు. అలాంటి ప్రేమ నిలబడదు. ఇద్దరుగా ఉన్న ఒక్కరం మనం. మన మధ్య అపార్థం, అనుమానం ఎప్పటికీ ఉండదు. ఏమండి, లల్లి గురించి ఇందాక అశోక్ ఫోన్ చేశాడు. ఏమైంది అర్చన? ఎందుకు ఆ కంగారు? లల్లి కనిపించట్లేదు అన్నాడు. ఇక్కడికి వచ్చిందేమోనని ఫోన్ చేశాడు. కనిపించడం లేదా? అదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే అర్థం కావట్లేదండి. అశోక్ కూడా కంగారు పడుతున్నాడు. ఏమైంది లల్లికి? ఇలా చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్తుంది? అదేగా అర్థం కాంది. ఎవరికి? లల్లికి. నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను, కలవటం లేదు. ఏమైందో ఏమిటో, చాలా భయంగా ఉంది. అంతా బాగానే ఉంది అనుకుంటుంటే ఇదేంటి అర్చన లల్లి ఇలా చేస్తుంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందని వెతకాలి. ఇప్పుడు బాధపడ్డం కాదు, వద్దు నాకిష్టం లేదంటుంటే బలవంతంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు. వదిలిపెట్టక భర్తని వదిలేసుకోమని చెప్పాలా? ఇష్టం లేకుండా వదిలేసి వస్తే ఇలాగే ఉంటుంది. ముందు లల్లి ఏమైందో ఆలోచించండి. మీరు మాట్లాడుకుంటే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు వదినా. ఆ రోజు ఆలోచించుండాలి. ఇన్నాళ్ళుగా కాదన్న లల్లి ఇప్పుడు ఎందుకు ఇలా అంటుందని ఆలోచించకుండా, కూర్చోపెట్టి వివరంగా మాట్లాడకుండా మీ పాటికి మీరు పంపించేశారు. ఇప్పుడు లల్లికి ఏమైందో ఏంటో. ఎందుకు కృష్ణ అలా మాట్లాడతావు? లల్లిని బాధపెట్టడం మాకు మాత్రం సరదానా? అయినా లల్లికి ఏదో పిచ్చి పెట్టినట్టు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. ముందు వెళ్ళి అమ్మ ఏమైందో తెలుసుకోండి. లలిత బాగా బాధపడుతుందని ఆ రోజే తన మాటలు అర్థమైంది. ఆ బాధకి కారణం ఏంటో మనం చెప్పనివ్వలేదు. చెప్పినా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కారణాలు చూస్తే కాపురాలు జరగవు. ఉంటాయి. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న కారణాలు ఉంటాయి. అలా అని విడిపోమని చెప్తావా? అందుకే తీసుకెళ్ళి వదిలిపెట్టాను. ఏ రోజు నా మాట విన్నావన్నయ్య? ఈ రోజు నా మాట వినటానికి కనీసం ఆ కారణం ఏంటనే తెలుసుకోవాలిగా. అవసరం లేదురా. ఇప్పుడేమైందని? లల్లి కనిపించడం లేదు అంటే ఎక్కడికో బయటికి వెళ్ళి ఉంటుంది. ఈ మాత్రం దానికి ఇవన్నీ ఎందుకు వచ్చినా? నేను వెళ్ళి చూసేస్తానుండు. త్వరగా వెళ్ళండి. అశోక్ మళ్ళీ ఫోన్ చేయలేదంటే లల్లి ఇంకా వచ్చినట్టు లేదు. వెళ్తాను. వెళ్ళి విషయం ఏంటో గట్టిగా మాట్లాడొస్తాను. మాట్లాడన్నయ్య. ఈసారన్నా తనకి నచ్చేలా మాట్లాడు. తన కష్టం ఏంటో అర్థం చేసుకోగలిగేలా మాట్లాడు. అంతేగాని ఇలాగే ఉండాలి అన్నట్లు మాట్లాడొద్దు. ఈసారి లల్లికి ఏదైనా జరిగిందంటే అందుకు కారణం నువ్వు మాత్రమే. అది గుర్తుంచుకో. ఏమండి, ప్లీజ్ ముందు మీరు వెళ్ళండి. లల్లి ఏమైందో వెతకండి. లల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా? అటు వాళ్ళింటికి వెళ్ళక ఇటు ఇంట్లో లేక ఏమైంది? అశోక్, లల్లి గురించి ఫోన్ చేసావంట. ఏమైంది? లల్లి ఎక్కడికి వెళ్ళింది? తను ఇంకెక్కడ ఉండదు. అదేంటి అశోక్? కట్టుకున్న భర్తవి, నీ దగ్గర కాక ఇంకెక్కడుంటుంది? భర్తగా నన్ను లిస్టులోంచి ఎప్పుడో తీసేసింది. తనకిష్టమైన చోట ఉంటుంది. తనకిష్టమైన చోట ఎక్కడ? రాజా దగ్గర. రాజా దగ్గర? రాజా దగ్గర ఉండటం ఏంటి? ఇక మీదట లల్లి ఇల్లు అదే.
మీ అల్లుడు వాడే. ఏం మాట్లాడుతున్నావు అశోక్? అర్థం కాలేదా అంకుల్? మీ అమ్మాయి పాత ప్రేమను మర్చిపోలేకపోతుంది. వాడు మళ్ళీ లలితకి పాత ప్రేమను గుర్తు చేసి తన మనసులో స్థానం సంపాదించాడు. తన ఇంట్లో చోటు కూడా ఇచ్చాడు. పచ్చిగా చెప్పాలి అంటే ఆ రాజాగాడు నా భార్యను ఉంచుకున్నాడు. అశోక్! బాబు చూసారా మీ కూతురు గురించి అంటే మీకు ఎంత కోపం వచ్చిందో? లేదు బాబు, రాజా ప్రాణం పోయినా అలాంటి తప్పు చేయడు. నాకు తెలుసమ్మా, తల్లివి కాబట్టి నీ బిడ్డ తప్పు చేశాడు అంటే నువ్వు నమ్మవు. తన కూతురు తప్పు చేసిందంటే అంకులు నమ్మరు. కానీ ఇదే నిజం. నువ్వు నా కూతురు గురించి మాట్లాడుతున్నావు, అది మర్చిపోవద్దు. నేను నా భార్య గురించే మాట్లాడుతున్నాను అంకుల్. ఈ మాట వినడానికి మీకే అంత కష్టంగా ఉంటే కట్టుకున్న భర్తని నా భార్య పరాయి మగాడితో ఉంటుంది అని చెప్పుకోవడానికి నాకెలా ఉంటుంది? నిప్పుకు చెదలు పట్టదు అశోక్. లల్లి నా కూతురు, నా రక్తం. ప్రాణం పోయినా అలాంటి నీచమైన పని చేయదు. నీకన్నా నా లల్లిని నేనే ఎక్కువ నమ్మాను. అటువైపు ఉన్నవాడు నాకు పరాయవాడేం కాదు, నా ప్రాణ స్నేహితుడు. వాళ్ళ గురించి ఇలా మాట్లాడడానికి నాకు బాధగానే ఉంది. కానీ ఏం చేయను? కళ్ళారా చూసిన నిజాన్ని కాదు అని ఎలా నా మనసుకు సర్ది చెప్పుకోను? అశోక్, వాడు ఎన్ని తప్పులు చేశాడన్నా నేను నమ్ముతాను. ఇలా పరాయి వాడి భార్యని, అది స్నేహితుడి భార్య మీద ఆశపడ్డాడు అంటే నేను నమ్మను. నా కూతురు నీతో సరిగ్గా మాట్లాడుండకపోవచ్చు, నీకు గౌరవం ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ ఇలా 10 మందిలో నా పరువు తీసే పని ఎప్పటికీ చేయదు. అవునా? అయితే వెళ్ళి చూడండి. కళ్ళారా చూశాకైనా కన్న కూతురు ఎంత నిప్పో మీకే అర్థమవుతుంది. వెళతాను, ఇప్పుడే వెళ్ళి చూస్తాను. నీ మాటలు నమ్మి కాదు, నా కూతురు నిప్పని నిరూపించడానికి. అశోక్, నువ్వు నా కూతురు గురించి మాట్లాడినా ఏమీ చేయకుండా వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? నీ మీద ఎంతకాలం నుంచి పెంచుకున్న గౌరవంతోనే. ఇదే మాట నువ్వు కాకుండా ఇంకెవరన్నా అనుంటే నిలబడిన చోటే పాతేసుండేవాణ్ణి. లలిత, తీసుకో. మళ్ళీ ఏం చేసుకుంటానోనని కాపలా కాస్తున్నావా? కొంచెం కోలుకునే వరకు జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్స్ చెప్పారుగా. అందుకని నీ పనులన్నీ వదులుకొని నా కోసం వచ్చావా? నిన్నన్ని మాటలు అన్నాను. ఎదురుపడిన ప్రతిసారి నిన్ను అవమానించాను. అంతెందుకు, నీ జీవితం నాశనం కావడానికి కారణమయ్యాను. అయినా నీకు నా మీద కోపం రావడం లేదా? లలిత, జీవితం మన వేలు పట్టుకొని నడవదు, దాని వేలు పట్టుకొని మనం నడవాలి. నడిచాం. నీ దారిలో నువ్వు, నా దారిలో నేను. దానికి నీ మీద కోపం ఎందుకు? నువ్వు క్షమించే కొద్దీ నా తప్పులు నన్ను కాల్ చేస్తున్నాయి రాజా. పరామర్శించడానికి కూడా పనికిరానంత పరాయిదాన్ని అయిపోయానా రాజా? ఊరుకో, ఊరుకో
ఊరుకో లలిత. నీ కళ్ళల్లో కోపాన్నైనా భరించగలను కానీ కన్నీరు చూడలేను. డాడీ, ఇక్కడేం చేస్తున్నావమ్మా? పెళ్ళైన ఆడపిల్ల ఉంటే భర్తతో ఆ ఇంట్లో ఉండాలి, లేదా నీ పుట్టింట్లో ఉండాలి. మరి ఇక్కడ అది వీడితో. ఏంటమ్మా ఇది? డాడీ, నేను తనతో ఉండలేనని చెప్పినా మీరు వినలేదు. నేను తనతో కాపురం చేయలేను డాడీ. అక్కడ కాపురం చేయలేవు, కానీ ఇక్కడ వీడితో. నలుగురు నాలుగు రకాలుగా అంటుంటే అది నా రక్తం, తప్పు చేయదు అని చాలా నమ్మకంతో వచ్చాను. నా నమ్మకాన్ని వీడి కాళ్ళ దగ్గర పెట్టేశావు కదమ్మా. డాడీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నీకు అర్థం కాని తప్పు ఇక్కడేం జరగట్లేదు. రేయ్, నువ్వు మాట్లాడకు. ఇదంతా ప్లాన్ చేసింది నువ్వే కదరా? అశోక్కి నా కూతురికి మధ్య గొడవలు పెట్టి మర్చిపోయిన పాత ప్రేమని మళ్ళీ గుర్తు చేసి ఈ రోజు మాకు దూరం చేసి నీకు దగ్గర చేసుకున్నావు. ఇంకా మీరు రాజాని తప్పు పడుతున్నారా? కళ్ళారా చూశాక కూడా ఇంకా ఎందుకో మనల్ని నమ్మించాలని చూస్తావు. అశోక్ చెబితే నా కూతురు తప్పు చేయదని ఛాలెంజ్ చేసి వచ్చాను, కానీ అశోక్నే గెలిపించావు కదమ్మా. అతని మాటలు నమ్మి నన్ను కూడా అనుమానిస్తున్నారా? అశోక్ ఎంత రాక్షసుడో మీకు తెలియడం లేదు. చెయ్యని నేరానికి రాజాన్ని జైలుకి పంపించింది అశోకే. స్నేహం నటిస్తూనే నన్ను తన సొంతం చేసుకోవడానికి రాజా జీవితాన్ని నాశనం చేశాడు. చివరికి రాజా చెల్లిని చంపింది కూడా అతనే. అలాంటి వాడితో ఇంకా ఎలా కాపురం చేయమంటారు డాడీ? నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అశోక్ని దుర్మార్గం చేస్తున్నావా? వీడితో నువ్వంత చనువుగా ఉన్నప్పుడే అర్థమైంది నా రక్తం తప్పు చేసింది అని. చాలు, పోయిన పరువు చాలు. పద పద, ఇంటికెళ్దాం. నేను రాను డాడీ. ఏ 10 మంది నన్ను చూసి నవ్వేదాకా ఇక్కడే వీడితోనే ఉంటావా? ఇలాంటి గాలి వెధవ కోసం దేవుళ్ళంటి అశోక్కి ద్రోహం చేస్తున్నావే. ఛ! నా కూతురని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. మీ పెంపకం మీద, మీ రక్తం మీద మీకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ డాడీ. తప్పు చేశానని మీరే కన్ఫర్మ్ అయ్యాక ఇంకెందుకు డాడీ మీతో నేను రావడం? అందుకని వీడితోనే ఉండిపోతావా? అనుమానించి మీ దగ్గర ఉండడం కన్నా ఇంకా నన్ను అభిమానించే రాజు దగ్గర ఉండడమే కరెక్ట్. నోరు మూసుకుని పద. లలితకిష్టం లేకుండా తన్నిక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వీల్లేదు. ఏయ్, నువ్వెవడరా నాకు చెప్పడానికి? ఓ అవతలకి. డాడీ, చాలు. నా వల్ల రాజు పడిన అవమానాలు చాలు. ఇంకా ఎందుకు డాడీ తనని అంటారు? కన్న తండ్రి మీరు కూడా నన్ను అనుమానించాక ఇంకా ఇంటితో కూడా నాకు సంబంధం తెగిపోయింది. అంటే అటు అశోక్ని కాదని ఇటు మమ్మల్ని కాదని వీడితో చేరి మా పరువు తీయాలనుకుంటున్నావా? పరువు తీసేంత తప్పు మీ కూతురు చేసింది అనుకున్నాక ఇంకా ఎందుకు డాడీ
నలుగురు అనుకుంటారు అంటూ ఆ నలుగురిలో మీరు కలిసిపోయారుగా. వాళ్ళు అనుకుంటున్నది నిజమని తెలిసిన తర్వాత కూడా ఇంకా నిన్ను నా కూతురు అనుకోవడం నాది తప్పు. పర్వాలేదు డాడీ, మీ అనుమానంతో నన్ను చంపేశారు. ఈ శవాన్ని తీసుకెళ్లి మీరు చేయగలిగిందేమీ లేదు. చేస్తే ఇక్కడే పారేశాను అనుకుని వెళ్ళిపోండి, వెళ్ళిపోండి డాడీ. నా మాట కాదు అని నీ ఇష్టానికి నువ్వు బ్రతకాలి అనుకున్నప్పుడు నేను చేయగలిగింది కూడా అదే కదా. ఈ క్షణం నుంచి నా కూతురు చచ్చింది అనుకుంటాను. అశోక్ గాడి మాయలో పడి కన్న కూతురు ఏం చెప్తుందో కూడా అన్నయ్యకి అర్థం కావడం లేదమ్మా. ప్రపంచంలో వాడు తప్ప మంచివాడు లేడన్నట్టు మాట్లాడుతున్నాడు. నిజం తెలిసింది, ఇక నుంచైనా అక్కకి ఏ ప్రాబ్లము ఉండదు అనుకుంటే ఇదేంటి డాడీ ఇలా జరుగుతుంది? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలంటే ముందు మీ పెదనాన్న మారాలమ్మా. రాజాతో సంబంధం పెట్టుకుంది, అక్రమ సంబంధం పెట్టుకుంది.